సో యా సో ప్రైస్ యాక్షన్లో ఉన్న నెక్స్ట్ టాపిక్స్ని అయితే మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ప్రైస్ యాక్షన్లో ఉన్న డిఫరెంట్ టాపిక్స్ని అయితే క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. బేసిక్స్తో పాటు మార్కెట్ సైకాలజీ అండ్ అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్లో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామో క్లియర్గా అయితే మెన్షన్ చేశాను. బట్ ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకోవాలంటే మనం చార్ట్ ప్యాటర్న్స్ అండ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సపోర్ట్ రెసిస్టెన్స్, మార్కెట్ ట్రెండ్, సప్లై డిమాండ్, వీటి గురించి అయితే ఎలాబరేట్గా బేసిక్స్ పార్ట్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ దెన్ మార్కెట్ సైకాలజీలోకి వచ్చేసరికి మార్కెట్ స్ట్రక్చర్, మార్కెట్ సైకాలజీ, స్టాప్ లాస్ హంటింగ్ అంటే ఏంటి, లిక్విడిటీ గ్రాబ్, ట్రాప్ ట్రేడింగ్ నుంచి ఎలా మనం ఎస్కేప్ అవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సెక్షన్లో అయితే కవర్ అవుతుంది. దాని తర్వాత అడ్వాన్స్ కాన్సెప్ట్స్లోకి వచ్చేసరికి మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అంటే ఏంటి, ఆర్డర్ బ్లాక్ ఆఫ్ అంటే ఏంటి, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి, మైగ్రేషన్ గ్యాప్స్, బ్రేకర్ బ్లాక్స్, ఫేర్ వాల్యూ గ్యాప్, సో వీటి గురించి అయితే డిస్కస్ చేస్తాం. సో ప్రైస్ యాక్షన్ని క్విక్గా ఒక్కసారి ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక రీక్యాప్ అయితే ఇస్తాను. సో ప్రైస్ యాక్షన్ అంటే మనం ఏదైతే రీడ్ చేస్తామో చార్ట్స్ని అండ్ అక్కడి నుంచి ఏదైతే ట్రేడింగ్ డిసిషన్స్ చేస్తామో జస్ట్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రైస్ మూమెంట్, ఆ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, సో దాని బేసిస్ మీద తీసుకునే డిసిషన్స్ని మనము ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటాం, రైట్. సో దీంట్లో భాగంగానే చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇలాంటి క్లాసెస్ వింటున్నారో ఒక సెపరేట్ నోట్బుక్ పెట్టుకుని దాంట్లో కనుక రాసుకుంటే, సో నేను ఏదైతే కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది ఖచ్చితంగా మీ మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది, రైట్. సో క్విక్గా ఏంటంటే మనం బేసిక్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో మీరు నా వీడియోస్ చూసుంటే లైక్ రెగ్యులర్గా నేను స్టాక్స్ మీద టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు, లైక్ వేరియస్ న్యూస్ అప్డేట్స్ ఇస్తున్నప్పుడు నేను ట్రేడింగ్ వ్యూ అనే ఒక ప్లాట్ఫామ్ని యూస్ చేస్తాను. ఇక్కడ నేను రాస్తున్నాను ట్రేడింగ్ వ్యూ. సో ఎందుకు ఈ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ వాడతాను అంటే, సో దీంట్లో ఏదైతే మనం టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకుంటున్నామో, ఏదైతే క్యాండిల్స్ గురించి స్టడీ చేస్తున్నామో ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసి ఆ ప్రాసెస్ని అయితే మనం ఈజీగా యూస్ చేయొచ్చు. లైక్ మీరు అనొచ్చు లైక్ డీమ్యాట్ అకౌంట్స్లో కూడా చార్ట్స్ ఓపెన్ అవుతాయని అనొచ్చు. బట్ డీమ్యాట్తో కంపేర్ చేసుకుంటే ట్రేడింగ్ వ్యూలో మనకి వాస్ట్ నెంబర్ ఆఫ్ ఇండికేటర్ సెటప్స్ కావచ్చు, ఈజీ టు యూస్, అండ్ అక్కడి నుంచి మనం వేరియస్ ఇంటిగ్రేషన్స్ ఫ్యూచర్లో చేయాలనుకున్నా కూడా ట్రేడింగ్ వ్యూ యూస్ చేసి అయితే మనం చేయొచ్చు అనమాట. ఓకే. సో ఎవరికైతే ట్రేడింగ్ వ్యూ గురించి ఐడియా లేదో క్విక్గా ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ట్రేడింగ్ వ్యూ అని సర్చ్ చేయండి. దాంట్లో మీ గూగుల్ అకౌంట్తో సైన్ అవుతే మీకు ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్ అని ఓపెన్ అయిపోద్ది. సో అది లేటర్ స్టేజెస్లో మనమైతే డిస్కస్ చేద్దాం. ఫర్ టైం బీయింగ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని పెట్టుకోండి, రైట్. సో బేసిక్స్లోకి వెళ్తున్నాం. సో బేసిక్స్లో యాజ్ ఐ మెన్షన్ ఫస్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ అండ్ ఫాలోడ్ బై రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్. ఓకే. సో ఫస్ట్ అయితే మనం క్యాండిల్ స్టిక్ అనాటమీ గురించి అయితే తెలుసుకుందాం. బికాస్ ఏదైనా ఒక స్టాక్ చార్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ కనిపించేది మనకి క్యాండిల్. అది రెడ్ క్యాండిల్ కావచ్చు, లేకపోతే అది గ్రీన్ కలర్ క్యాండిల్ కావచ్చు. సో రెడ్ అండ్ గ్రీన్ అనేది లైక్ నార్మల్గా ప్రైస్ పెరుగుతుందంటే అది ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుందంటే గ్రీన్గా రిప్రజెంట్ అవుద్ది, ఒక్కొక్కసారి కింద పడుతుందంటే రెడ్గా రిప్రజెంట్ చేస్తాం. బట్ ఇది ఫిక్స్డ్ కలర్ టెర్మినాలజీ కాదు. సో కొంతమంది డిఫరెంట్ కలర్స్ కూడా పెట్టుకుంటారు లైక్ బ్లాక్ అండ్ వైట్. బట్ ఫర్ ఆర్ అండర్స్టాండింగ్ మనం ఏం తీసుకుందామంటే గ్రీన్ అంటే ప్రైస్ పెరుగుతున్నట్టు, రెడ్ అంటే ప్రైస్ పడుతున్నట్టు. ఓకే. సో ఇక్కడ దాకా అయితే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్యాండిల్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఒక క్యాండిల్ ఎలా ఉంటుంది, దాంట్లో 4 పారామీటర్స్ ఏదైతే ఉంటాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో ఏ క్యాండిల్ తీసుకున్నా కూడా మనకి ఈ 4 థింగ్స్ అనేవి కామన్. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ ప్రైస్, సెకండ్ వన్ వచ్చేసి క్లోజ్ ప్రైస్, థర్డ్ వన్ వచ్చేసి హై అండ్ లో, ఫోర్త్ వచ్చేసి బాడీ సైజ్. ఏ క్యాండిల్ తీసుకున్నాం, బికాస్ ఎవ్రీ క్యాండిల్ ఇలా ఉండాలని రూల్ లేదు. కొన్ని క్యాండిల్స్ ఇలా కూడా ఉండొచ్చు, కొన్ని క్యాండిల్స్ ఇలా కూడా ఉండొచ్చు, కొన్ని క్యాండిల్స్ ఇలా కూడా ఉండొచ్చు. సో డిఫరెంట్ షేప్స్ అయితే క్యాండిల్స్కి ఉంటాయన్నమాట. సో అవి మనం వచ్చే నెక్స్ట్ వీడియోస్లో అయితే డిస్కస్ చేస్తాం. బట్ ఇవాళ వీడియోలో ఏంటంటే జస్ట్ ఒక క్యాండిల్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న 4 మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి అనేది ఇవాళ టాపిక్ అనమాట.
సో యాజ్ ఐ మెన్షన్ ఓపెన్, క్లోజ్, హై, లో అండ్ బాడీ సైజ్. సో ఈ 4 థింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నౌ లెట్ us గెట్ ఇన్ టు వన్ బై వన్ అండి. సో ఓపెన్ ప్రైస్ అంటే ఏంటి? ఓకే, ఓపెన్ ప్రైస్ అంటే ఏంటి? సో ఏ ప్రైస్ దగ్గర అయితే కరెంట్గా ఓపెన్ అయిందో, రైట్. సో ప్రీవియస్గా ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాం అనుకోండి, లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్. మార్కెట్లో మనకి డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి, లైక్ 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు, రైట్, 1 day కావచ్చు. సో ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా డైలీ టైం ఫ్రేమ్ కన్నా తక్కువ టైం ఫ్రేమ్లను ట్రేడ్ చేస్తారు. ఎవరైతే పొజిషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు 1 day కావచ్చు, 1 hour టైం ఫ్రేమ్ కావచ్చు, అలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏ టైం ఫ్రేమ్ తీసుకున్నా కూడా, ఒక డే టైం ఫ్రేమ్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ డే క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది ఓపెన్ ప్రైస్, ఆ డే క్లోజ్ అయ్యే టైంకి ఎక్కడ క్లోజ్ అవుతుంది అన్నది క్లోజ్ ప్రైస్, అండ్ ఆ కంప్లీట్ డేలో ఏ పాయింట్కి అయితే హైయెస్ట్గా వెళ్ళిందో అదేమో హై ప్రైస్ అంటాము, ఏ పాయింట్కి అయితే లోయెస్ట్గా వెళ్ళిందో దాన్ని లో ప్రైస్ అంటాం. సో ఇది డైలీ టైం ఫ్రేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలాగే మీరు ఇంట్రాడే టైం ఫ్రేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా, లైక్ 5 minutes టైం ఫ్రేమ్ తీసుకున్నారు అనుకోండి, ఆ 5 minutes పీరియడ్లో ఎక్కడైతే ప్రైస్ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఆ 5 minutesలో ఏ పాయింట్ దాకా వెళ్ళింది, హై పాయింట్ ఏ లో దాకా వెళ్ళింది అన్నదే 5 minutesలో ఫామ్ అయ్యే క్యాండిల్ అనమాట, రైట్. సో ఇన్ కేస్ ఓపెన్ ఎప్పుడైనా కింద ఉండి క్లోజ్ అనేది పైన ఉందంటే మనకు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్, అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఓపెన్ ప్రైస్ క్లోజ్ ప్రైస్ కన్నా కింద ఉందంటే అక్కడ మనం గ్రీన్ క్యాండిల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఓపెనింగ్ ప్రైస్ పై నుండి క్లోజ్ ప్రైస్ కింద ఉందంటే దీన్ని రెడ్ క్యాండిల్ అంట. ఎందుకంటే ప్రైస్ అనేది డ్రాప్ కనిపిస్తుంది రెడ్ క్యాండిల్లో, బట్ వేరస్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది గ్రీన్ క్యాండిల్లో. అండ్ ఆ ప్రాసెస్లో, ఆ ప్రైస్ మూమెంట్ అయిన ప్రాసెస్లో వచ్చే స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్నే బాడీ ఆఫ్ ద క్యాండిల్ అంటాం అనమాట. ఏమంటాము? బాడీ ఆఫ్ ద క్యాండిల్. ఓకే, అండ్ ఈ పైన కనిపిస్తున్న లైన్స్ ఆర్ వీటిని ఏమంటారంటే విక్స్ అంటారు. ఓకే, వీటిని విక్స్. ఇప్పుడు మన కొవ్వొత్తు ఉంటుంది క్యాండిల్, ఆ క్యాండిల్ ఏదైతే ఉందో దానిపైన ఒక విక్ ఉంటుంది, ఒత్తు ఉంటుంది. ఆ ఒత్తుని ఎగిలించే కదా మనకి లైట్ వచ్చేది, రైట్. ఇన్ ద సేమ్ వే స్టాక్ మార్కెట్లో కూడా వీటిని క్యాండిల్స్గా రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఆ క్యాండిల్స్కి పైన ఉన్న విక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో విక్ ఏదైతే ఉందో పైన కింద, అది హై అండ్ లో ఆఫ్ ద క్యాండిల్ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్. ఇక్కడ దాకా అయితే అందరికీ క్లియర్ అనే అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్ ఉన్నా తర్వాత కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో ఏమంటున్నానంటే ఈ విక్ అనేది ఏంటంటే హై అండ్ లో రిప్రజెంట్ చేస్తుంది, అండ్ బాడీ వచ్చేసి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రైస్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. సో ఓపెన్ కింద ఉండి క్లోజ్ పైన ఉందంటే గ్రీన్ క్యాండిల్, అదే ఓపెన్ పైన ఉండి క్లోజ్ కింద ఉందంటే రెడ్ క్యాండిల్, అండ్ ది విక్స్ని ఏమో హై అండ్ లో కింద కేటగిరైజ్ చేస్తారు. సో హై అండ్ లో రెడ్ అయినా గ్రీన్ అయినా ఆల్వేస్ సేమ్, రైట్. సో ఇక్కడ బాడీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఒక స్ట్రాంగ్ కన్వెన్షన్ రిప్రజెంట్ చేస్తుంది. ఏం కన్విక్షన్ అది? గ్రీన్ అంటే బయర్స్ స్ట్రెంత్ రిప్రజెంట్ చేస్తుంది, రెడ్ అంటే సెల్లర్స్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ దాకా అయితే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్యాండిల్ స్ట్రక్చర్ అనేది, బేసిక్ క్యాండిల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని ఒక ఐడియల్ క్యాండిల్ అంటారు. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి, అవి వచ్చే సెక్షన్లో అయితే డిస్కస్ చేస్తాం. ఇక్కడి వరకు అయితే మీకు ఈ ఐడియా అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, రైట్. సో ఇక్కడికైతే ఇది చాలు. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం దీన్ని ఇంకా కంటిన్యూ చేసి ఫర్దర్గా అయితే డిస్కస్ చేద్దాం.